రాష్ట్రాల్లో బాధాకరమైన విషయం ఏంటంటే అండి, అక్కడ ఆ సీఎం రాడు, ఓడిపోయిన తర్వాత ప్రజా సమస్యల మీద పోటీ చేయడానికి, మాట్లాడడానికి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కూడా శాసనసభలోకి రాకపోవడం అనేది ఏ రకంగా చూడొచ్చు? కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్లో ఉంటాడు. ఆయన అవసరం జగన్మోహన్ రెడ్డి గారు ఏమో బెంగళూరులో ఉంటే ఇవాళ అసెంబ్లీకి రావట్లా జీతం తీసుకుంటున్నారు. అసెంబ్లీకి రావటంగా జీతం తీసుకున్న దొంగతనం కాదా? ప్రతిపక్షం ఆయన అవమానించిన తర్వాత శాసనసభను బాయ్కట్ చేశారు. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. సో ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న మీరు ప్రభుత్వంలో ఏమన్నా క్యాబినెట్ హోదాలు కల్పించడం కానీ, లేదా మీకున్న ఇలాంటి ట్రాక్ రికార్డు వల్ల మీ కాన్స్టిట్యున్సీని కానీ రాష్ట్రం యొక్క ప్రయోజనాల దృష్ట్యా మీకేమన్నా మంచి హోదాలు ఇచ్చే అవకాశం ఉందా? పూర్తిగా ముఖ్యమంత్రి గారి ఇష్టం. డెఫినెట్గా తప్పకుండా భవిష్యత్తులో ఆయనకి సముచితమైన గౌరవం ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా.